హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎంబీఏ ఎంసీఏలో ఇంకెన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకొచ్చేసి ఎంబీఏలో 24,457 మందికి అయితే సీట్ అలాట్ చేయడం జరిగింది. ఎంసీఏలో వచ్చేసి 5,843 మందికి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ చేయడం జరిగింది. మరి ఎంబీఏలో మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి, ఎంసీఏలో మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయో చూద్దాం. మనకు వచ్చేసి ఎంబీఏలో 266 కాలేజీలలో 27,951 సీట్లు ఉంటే 24,457 సీట్లు నిండాయి. అంటే ఎంబీఏలో దాదాపు 3,500 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎంబీఏలో 3,500 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ సీట్ వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్లోకి వస్తే వాళ్ళ సీట్ వాళ్ళకే ఉంటుంది కనుక మ్యాక్సిమం 3,500 ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ఎంసీఏలో 6,797 సీట్స్ ఉన్నాయి మొత్తము. అందులో 5,843 సీట్లు భర్తీ అయ్యాయి. అంటే దాదాపుగా 950 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎంసీఏ 950 ఖాళీగా ఉన్నాయి. ఎంబీఏ వచ్చేసి 3,500 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం మీ ర్యాంకుకి ఏ సీట్ వస్తుందో ఆ సీట్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 1,130 మందికి సీట్లు కేటాయించారు. 91 కాలేజీలలో ఫుల్ సీట్స్ కంప్లీట్ అయిపోయినాయి. 91 కాలేజీలో 100 సీట్లు సాట్లం నిండినట్టు అధికారులు ప్రకటించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 17 లోపు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సూచించారు. సో ఇదే అన్నమాట. మీకు మీ ర్యాంకుకి ఏ సీట్ వస్తుందో ఒకసారి పెట్టుకోండి. ఎంబీఏలో ఎక్కువ సీట్లు ఉన్నాయి, ఎంసీలో చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.